కొంచెం కష్టంగా ఉండే విధానం. దాన్ని ఇప్పుడు అప్గ్రేడ్ పని మనకి ఎప్పుడు ఏంటంటే ప్రతి దాంట్లోని మన చదువులాగే టెక్నాలజీ లాగే ఆర్ట్ కూడా అప్గ్రేడ్ అవుతుంటది. ఇది అప్గ్రేడ్ వెర్షన్. ఇది సింపుల్ లాజిక్. టైలరింగ్ గురించి బేసిక్ నాలెడ్జ్ ఉన్న వాళ్ళే అనుకుంటున్నాను. ఒకవేళ లేని వాళ్ళు ఉన్నా సరే ఇబ్బంది ఏమీ లేదు. కేవలం మిషన్ తొక్కడము, స్టిచ్చింగ్స్ వేయడం వస్తే సరిపోతుంది. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. నేను మీ కేశవ. మీరు చూస్తున్నది రిషి టైలర్స్ యూట్యూబ్ ఛానల్, న్యూ వెర్షన్, న్యూ సిలబస్. మే 10వ తారీఖు నుంచి 30 రోజులలో టైలరింగ్ కోర్సు నేర్చుకోవడం అనే ఒక ప్రోగ్రామ్ అయితే మనం కండక్ట్ చేసిన విషయం మీ అందరికీ తెలిసిందే. దీంట్లో కొత్త బ్యాచ్ చేయండి. నెక్స్ట్ మంత్ జూన్ 10వ తారీఖు నుంచి కొత్త బ్యాచ్ ప్రారంభం అవుతుంది. సో దాంట్లోని చేరాలనుకునే వాళ్ళు ఎవరైనా సరే నా నెంబర్, వాట్సాప్ నెంబర్కి కానీ టెలిగ్రామ్లో కానీ మీరు మెసేజ్ చేసి ఆ గ్రూప్లో జాయిన్ అవ్వచ్చు. ఈ క్లాసెస్ ఎలా కండక్ట్ చేస్తామో, ఎలా మీకు ఉంటాయి అనే దానికి ఇప్పటి వరకు జరిగిన క్లాసెస్లోంచి చిన్న చిన్న ముక్కలు మీకు తీసుకొచ్చి డెమోగా ఇక్కడ నేను చూపిస్తున్నాను. ఒక్కసారి ఈ వీడియో చివరి వరకు చూడండి. చూస్తే అసలు క్లాస్ అనేది ఏ విధంగా మీకు ఒక ప్యాటర్న్ ఉంటుందో అర్థమవుతుంది. దాన్ని చూసిన తర్వాత మీరు ఈ గ్రూప్లో చేరాలి అనుకుంటే చేరచ్చు. దీంట్లో మీరు అన్ని రకాల బ్లౌజెస్ని నేర్చుకోవచ్చు, డ్రెస్సులు నేర్చుకోవచ్చు. బేసిక్ అండ్ స్టాండర్డ్ వెర్షన్ ఈ క్లాస్లో అయితే మీరు నేర్చుకోగలరు. దాదాపుగా అన్ని బ్లౌజ్ మోడల్స్ని ఇందులో కవర్ చేయడం జరుగుతుంది. చాలా ఇంట్రెస్టింగ్ టాపిక్, చాలా ఇంట్రెస్టింగ్ సబ్జెక్టులతోటి మీకు అర్థమయ్యే వివరంగా చెప్పడం జరుగుతుంది. ఇప్పటి వరకు క్లాస్ జరుగుతున్న వాటిలోంచి వాళ్ళు ఇచ్చిన ఫీడ్బ్యాక్, ఇక్కడ క్లాస్ జరిగే ఆ వీడియో డెమోని మీకు నేను ప్రజెంట్ చేస్తున్నాను. వీడియో చివరి వరకు చూడండి, చూస్తే మీకు అర్థమవుతుంది. సో మిగిలిన డీటెయిల్స్ అన్నీ కూడా మీకు తెలిసినవే. సో దానికి సంబంధించిన వీడియో లింక్ కూడా నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను. అలాగే పైన ఐఎన్ఎస్ సింబల్ దగ్గర కూడా ఇస్తాను. అక్కడి నుంచి మీరు ఫీజు వివరాలు, టైమింగ్స్ మీరు తెలుసుకోవచ్చు. బ్లౌజ్ కుట్టడం ఐడియా ఉండే వాళ్ళు ఉంటే బేగి లెర్న్ అవ్వగలరు. ఒకవేళ లేకపోతే కొంచెం ప్రాక్టీస్ చేసుకోండి. సిమ్మీసు లేదా లెహంగా, సో ఇలా రికార్డ్ అవుతుంది మీకు ఈ రికార్డింగ్ అంతా. సో ఇప్పుడు ఇది మీకు ఆడియో ఫుటేజ్ అండ్ వీడియో ఫుటేజ్ రెండూ ఉంటాయి. చెప్పండి సార్, మెయిల్ పంపిస్తారా లేకపోతే యూట్యూబ్ వీడియోస్ లో? యూట్యూబ్ లోనే ఉంటుంది, కాకపోతే మీరు మాత్రమే చూడగలరు. ఒకవేళ మెటీరియల్స్ ఎవరి లేకపోతే కనుక మెటీరియల్స్ తెచ్చి పెట్టుకోండి. బ్లౌజ్ పీసెస్, అలాగే మీరు పెట్టికోటు, సిమ్మీసే కదా నాకు అవసరం లేదు అనుకోకండి. కానీ ఒకటైనా స్టిచ్చింగ్ చేయండి. కటింగ్ అండ్ స్టిచ్చింగ్ మీ క్లాస్ లో చెప్పిన ప్రతి ఒక్క దాన్ని ప్రాక్టీస్ చేయండి. మీకు అవసరం లేకపోతే కుట్టేసి ఎవరికైనా దానం ఇచ్చేసేయండి, ఇబ్బంది ఏం లేదు. సో ఒకటైతే ప్రాక్టీస్ చేయండి. ఆ ప్రాక్టీస్ చేస్తేనే మీ మైండ్ లో రిజిస్టర్ అవుతుంది. వింటే రిజిస్టర్ అవ్వదు. మీరు ప్రాక్టీస్ చేస్తేనే రిజిస్టర్ అవుతుంది. టెక్నికలీ ఇవాళ మనకి ఫస్ట్ క్లాస్ లెక్క వస్తుంది. సో ఈ ఫస్ట్ క్లాస్ లో మనం చెప్పుకునేది ఫస్ట్ లోపటి లెహంగా, ఇన్నర్ లెహంగా గురించి చెప్పుకుందాం. అయితే ఇన్నర్ లెహంగా కదా, ఇది మనకు తెలిసిందే కదా, దీని గురించి ఎందుకు చెప్పుకోవాలి అనుకోవచ్చు. ఈ రెండిట్లో మీరు గుర్తుపెట్టుకోవాలి. బెల్ట్ కావాలి అనుకుంటే కనుక నడుము మెజర్మెంట్ మీద వెళ్ళిపోవచ్చు. అదే మనకి నాడా కట్టుకుంటాం అనుకుంటే కనుక సీట్ మెజర్మెంట్ మీద వెళ్ళాలి. లెహంగా తాలూకా ఫాస్ట్ ఏంటో చూద్దాం. దీనికి మీకు చెప్పాలి, రెండు మెజర్మెంట్స్ కావాలి. ఒకటి సీటు, 2 లెంగ్త్. సో ఈ రోజు క్లాస్ వచ్చేసి సిమ్మీసు. సో మళ్ళీ ఒకసారి మీకు రిపీట్ చేస్తున్నాను. అన్ని రకాల బ్లౌజులు మీరు కుడతారు ఇక్కడ. సో ప్లెయిన్ బ్లౌజ్ దగ్గర నుంచి అండ్ క్రాస్ కటింగ్, ప్రిన్సెస్ కట్, బోట్ నెక్, కాలర్ నెక్, హై నెక్, ఇలాగా డిఫరెంట్ మోడల్స్ కటింగ్స్ అన్ని ఇక్కడ మీకు చెప్పడం జరుగుతుంది. దానికి తగ్గట్టుగా మీరు ప్లెయిన్ బ్లౌజ్లే కుట్టుకుంటారు, లైనింగ్ బ్లౌజ్లే కుట్టుకుంటారు, ఆయా మెటీరియల్స్ తెచ్చిపెట్టుకోండి. ఈ కటింగ్ కూడా మీకు 2 వెర్షన్స్ లో ఉంటుంది. నార్మల్ బాడీస్ కి, అవుట్ఫిట్ బాడీస్ కి. ఫిట్టింగ్ అవసరం లేదు అనుకునే వాళ్ళకి, చిన్న పిల్లలకి, వీళ్ళకి నేను బ్యాక్ మార్క్ చేస్తున్నాను. ఈ బ్యాక్ మార్క్ చేసే విధానంతో ఫ్రంట్ టు బ్యాక్ 2 సైడ్లు కూడా మీరు మార్క్ చేసేసుకోవచ్చు. హై చెస్ట్, మిడిల్ చెస్ట్ కి డిఫరెన్స్ ఉన్న వాళ్ళకి ఫిట్టింగ్ కరెక్ట్ గా, అంటే డ్రెస్ ఎలా అయితే ఉంటుందో సిమ్మీస్ కూడా అలా ఫిట్టింగ్ కరెక్ట్ గా ఉండాలి అనుకునే వాళ్ళ కోసం ఏ ప్రాబ్లం లేదు. ఎందుకంటే డ్రెస్ తాలూగా చంక డౌన్ కంట ఇది దిగుకే ఉంటుంది. ఇన్ కేసు ఇప్పుడు మనకి హై చెస్ట్, మిడిల్ చెస్ట్ డిఫరెన్స్ ఉంది, దానికోసం వెళ్ళాలి అంటే ఏం చేయాలి? సో ఏం చేస్తే బాగుంటుంది అనేది ఎవరైనా కామెంట్ చేయండి, లేదా ఎవరైనా చెప్పండి. రేపు మీకు బ్లౌజ్ క్లాస్ స్టార్ట్ అవుతుంది. అది కూడా కొలత బ్లౌజ్ తోటి యాజ్ ఇట్ ఈస్ గా ఎలా తీసుకోవాలి, ఒకవేళ మార్పులు చేయవలసి వస్తే ఎటువంటి మార్పులు చేయాలి. సో ఈ రోజు క్లాస్ వచ్చేసి
క్రాస్ కటింగ్ కానీ స్ట్రైట్ కటింగ్ కానీ వాటబుల్ ఏదైనా సరే కొలత జాకెట్ మనకి ఇస్తే యాజ్ ఇట్ ఈస్ గా దాంట్లో ఎటువంటి మార్పులు లేకుండా ఏ విధంగా చేసుకోవాలి. ఒకవేళ మార్పులు చేయవలసి వస్తే ఏ మార్పులు చేయాలి, ఎక్కడెక్కడ చేయాలి. ఇప్పుడు ఇలా తీసుకోవడం వలన మీకు నెక్కడ చక్క డౌన్ ఎంత వచ్చింది, ఇది జస్ట్ ఎంత, దీనికి ఎంత పెట్టాలి, ఏమి అవసరం లేదు. తీసారు కదా సార్, వెడల్పు తీసారు కదా జాకెట్ పరిచి ఆ చంక నుంచి ఈ చంక దాకా. అలాగే పైన మెడకు కూడా వేసి అందులోంచి 2 ఇంచులు తీసేస్తే మెడ కూడా వచ్చేస్తుంది కదా సార్ పైన వస్తుంది. ఇది 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 చాలా పాత విధానం అండి. ఈ విధానం నేను చెప్పి దాదాపు ఒక 5 years బ్యాక్ చెప్పాను, 5-6 years బ్యాక్ ఈ విధానాన్ని చెప్పాను. కొంచెం కష్టంగా ఉండే విధానం. దాన్ని ఇప్పుడు అప్గ్రేడ్ పని మనకి ఎప్పుడు ఏంటంటే ప్రతి దాంట్లోని మన చదువులాగే టెక్నాలజీ లాగే ఆర్ట్ కూడా అప్గ్రేడ్ అవుతుంటది. ఇది అప్గ్రేడ్ వెర్షన్. ఇది సింపుల్ లాజిక్ సార్. అయితే కిందకి వాలిపోయి ప్రాబ్లం అయితే నేను ఎక్కువ తీయడం వల్లేనా సార్, ఆ డాట్ ని ఎక్కువ గుంజడం వల్ల? అంటే ఇప్పుడు లెంత్ ఒకటే పెంచుకోవాలనుకున్నప్పుడు మనం కింది నుంచే పెంచుకుంటాం కదా సార్, పైన పెంచకుండా జస్ట్ కింది నుంచే కదా సార్. ఎందుకంటే మళ్ళీ నేను చెప్పినవి మళ్ళీ మీకు క్వశ్చన్ చేస్తాను. క్వశ్చన్ చేసి ఎవరికి ఎంతవరకు అర్థమైందో కూడా నేను అడుగుతాను. మళ్ళీ అన్ని మెజర్మెంట్ బ్లౌజ్ కి మనకి ఇక్కడ ఏదైతే ఈ షేప్ వస్తుందో ఈ షేప్ లేదు. వేసిన మార్క్ కి డైరెక్ట్ గా ఇది మనకి మార్క్. ఇక రేపు మీకు కొలతలతో చెప్పేది, ఎందుకంటే అది ఫుల్లీ అడ్వాన్స్డ్ లెవెల్ వస్తుంది. ఈ అడ్వాన్స్డ్ లెవెల్ వచ్చేటప్పుడు మీకు బాడీ మెజర్మెంట్ మీద ఫుల్ గ్రిప్ వస్తుంది. మిడిల్ చెస్ట్ ఎక్కువ ఉంటే ఎలా చేయాలి, చెస్ట్ లేకపోతే ఎలా చేయాలి, సో ఇవన్నీ మనం రేపు డిస్కస్ చేస్తాం. నేను చెప్పే క్లాస్ మీకు క్లియర్ గా అర్థం అవుతుందా, అర్థం కాలేదా అనేది కూడా కంపల్సరీ మీరు ఫీడ్బ్యాక్ ఇవ్వండి ఎవ్రీడే. ఎందుకంటే నేను చెప్పుకుంటూ వెళ్ళిపోతే మీకు అర్థం కాకపోతే దానివల్ల ఉపయోగం లేదు. ఇవాళ క్లాస్ ఇక్కడ క్లోజ్ చేద్దాం. మళ్ళీ రేపటి క్లాస్ లో బాడీ మెజర్మెంట్స్ తోటి బ్లౌజ్ కటింగ్ అనేది నేర్చుకుందాం. ఓకే, ఈ రోజు క్లాస్ వచ్చేసి బాడీ మెజర్మెంట్స్ తోటి బ్లౌజ్ ఎలా కట్ చేసుకోవాలనేది. ఇది మీకు కరెక్ట్ గా అర్థమైతే గనక కొలత బ్లౌజ్ నుంచి కూడా చెస్ట్ ని ఎలా తీయాలో మీకు ఈజీగా అర్థమవుతుంది. సో నిన్న మనం 36 కోసం మీకు నార్మల్ గా మనం ఎప్పుడు యూనివర్సల్ ఫార్ములాస్ ఏమున్నాయో ఆ ఫార్ములాస్ లో మీకు 36 బ్లౌజ్ గురించి చెప్పడం జరిగింది. ఇక్కడ ఎస్పెషల్లీ మెజర్మెంట్, ఇది కస్టమైజ్డ్ మెజర్మెంట్స్ కస్టమర్ దగ్గర తీసుకుని నిన్న మీకు చెప్పినవి ఏంటంటే కేవలం రెడీమేడ్ సైజ్. అంటే యూనివర్సల్ మెజర్మెంట్స్ అందరికీ ఒకలాగే ఉండే యూనివర్సల్ మెజర్మెంట్ మీద 36 గురించి మీకు ఎక్స్ప్లెయిన్ చేసే ప్రయత్నం అయితే చేశాను నిన్నటి క్లాస్. ఈ ఒక 2 భాగాలు మీరు చేయగలిగారు అనుకోండి. దీంట్లో ఈ 4వ భాగం అనేది వచ్చేస్తుంది. మళ్ళీ 6వ భాగం దగ్గర నుంచి రాదు. 6వ భాగాన్ని ఖచ్చితంగా మీరు లెక్క కట్టి ఉండాలి. అలాగే ఈ 4వ భాగం తెలిస్తే 8వ భాగం వచ్చేస్తుంది. ఎందుకు? ఈ 4 ఎంతైతే వచ్చిందో మెజర్మెంట్ దాంట్లో సగం తీస్తే 8వ భాగం. సో ఇలా క్రాస్ గా మార్క్ చేస్తే మీకు డౌట్ రావచ్చు, ఇది బయటికి వెళ్ళిపోతున్నట్టుగా అనిపిస్తుంది. ఇక్కడ మీరు డాట్ పెట్టేసాక అది లోపలికి వచ్చేస్తుంది. అప్పుడు ఇక్కడ ఎంత ఉందో ఇక్కడ కూడా అంతే ఉంటుంది. దానివల్ల మీకు వచ్చిన ప్రాబ్లం ఏమి, ఇది ఒకటి గుర్తు. ఓకే, ఎంత వస్తుంది? 9.5. ఇప్పుడు ఈ 9.5కి +2 ఇంచెస్ కలపాలి. ఈ 2 ఇంచెస్ ఎందుకు? 1/2 ఇంచ్ ఖర్చులోకి పోతుంది. 1.5 ఇంచెస్ మనకి కావాల్సిన చెస్ట్ తాలూకా హైట్. ఓకేనా? సో 2 ఇంచులు కలిపితే 11.5. 11.5 పెట్టండి. ఇక్కడ నుంచి 2.5 కింది డౌన్ ఉంటే చాలు, అంత నుంచి ఎక్స్ట్రా అవసరం లేదు. 100% మీకు ఈ మెజర్మెంట్ అనేది సరిపోతుంది. కొన్ని సందర్భాలలో ఫ్రంట్ మీకు సరిపోకపోవచ్చు. ఎటువంటి సందర్భాలలో అంటే హై చెస్ట్ కి మిడిల్ చెస్ట్ కి డిఫరెన్స్ ఎక్కువ ఉంది అనుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ మిడిల్ చెస్ట్ వచ్చేసి 41 వచ్చేసింది. 41 వచ్చిందంటే మీకు ఇక్కడ 3 ఇంచుల డిఫరెన్స్ ఉంది. ఇప్పుడు ఈ 3 ఇంచుల డిఫరెన్స్ వచ్చినప్పుడు మీకు లెంగ్త్ సరిపోదు. సో అటువంటి సందర్భాలలో ఏం చేస్తారంటే ఇక్కడ ఏదైతే నిన్నటి క్లాస్ లో మనం క్రాస్ కటింగ్, స్ట్రైట్ కటింగ్ గురించి తెలుసాము. దాని తర్వాత క్లాస్ వచ్చేసి మీకు ప్రిన్సెస్ కట్. ఈ ప్రిన్సెస్ కట్ అనేది డీప్ నెక్ లో కుట్టుకోవచ్చు, బోట్ నెక్ కుట్టచ్చు, కటోరీ కాదు, బోట్ నెక్ కుట్టచ్చు, కాలర్ బ్లౌజ్ కుట్టచ్చు, హై నెక్ బ్లౌజ్ కుట్టచ్చు. కొలత బ్లౌజ్ అంటే క్రాస్ కటింగ్ బ్లౌజ్ మనకి కొలతకి ఇస్తే ఏ విధంగా ప్రిన్సెస్ కట్ లా మనం కటింగ్ చేసుకుంటాం ఒకటి. రెండోది డైరెక్ట్ గా మనకి ప్రిన్సెస్ కట్టే మళ్ళీ మెజర్మెంట్ ఇచ్చారనుకోండి, ఒకవేళ మనం కుట్టిందో వేరే వాళ్ళకి కుట్టిందో. ఇప్పుడు మనకి ఇది 9.5 కావాలి. 9.5 వచ్చిందో లేదో చూడండి. మనకి అంతే కదా ఉంది.
9:30కి ఒక్క పాయింట్ అటు ఇటుగా ఉంది, నో ప్రాబ్లం. ఒకవేళ అలా పెరిగినప్పుడు లోపలికి పెట్టేసాం. ఇప్పుడు ఇది మనం ఫిక్స్ చేసేసాం అంటే మనకి ఒక్క డాట్ వేసుకుంటే ఇది సింగిల్ డాట్ లాగా ఇప్పుడు కన్వర్ట్ అయిపోయింది. అవునా కదా? హలో అండి, మీరు చెప్పిన క్లాస్ ఎవరైనా ప్రాక్టీస్ చేశారా? నేను స్టిచ్ చేశానండి. బాగా వచ్చిందా? వచ్చింది అంటే ఇది హెమ్మింగ్ చేసి మనం వేసుకొని చూస్తే తెలుస్తుంది అనుకుంటా. ప్రజెంట్ అయితే స్టిచ్చింగ్ అయ్యింది, హెమ్మింగ్ కి కొంచెం టైం సరిపోలేదు. ఇది హెమ్మింగ్ అయిన తర్వాత వేసుకొని చూస్తే పర్ఫెక్షన్ తెలుస్తుంది కదా. ఓకే ఓకే. స్టిచ్చింగ్ అయితే ఓకే వచ్చింది, కాకపోతే వేసుకొని చూస్తే తెలుస్తుంది. ఓకే, కటింగ్ లో ఎలాంటి డౌట్ రాలేదా? కటింగ్ లో డౌట్ అండి, రాలేదండి, మాక్సిమం అయితే రాలేదు. స్టిచ్చింగ్ దగ్గరే కొంచెం కన్ఫ్యూజన్ వచ్చింది. ఏంటంటే కిందికి ఫ్రంట్ పార్ట్ స్టిచ్ చేసేటప్పుడు అటు ఇటు కొంచెం కన్ఫ్యూజన్ వచ్చింది. అది ముందే మనం మార్క్ చేసుకోవాలి, హార్మోన్ ఎక్కడుంది, డౌన్ ఎక్కడుంది అనేది. అది అనిపించింది, అదొక పాయింట్ స్టిచ్చింగ్ దగ్గర అనిపించింది నాకు. ఇంకా మిగతాదంతా ఓకే. ఫ్రంట్ డాట్స్ పట్టే చోట ఇది ఫ్రంట్ షేప్ ఉంది కదండి, ఆ పార్ట్స్ అనేది మనం ఏమో నార్మల్ బ్లౌజ్ కుట్టున్నాం కదా ఎక్కువ మటుకి. ఇది వచ్చేసి కొంచెం డిఫరెంట్ అనిపించి ఏది కింది ఎటు వైపు వస్తుందని కొంచెం కన్ఫ్యూజన్ వచ్చింది. అయితే ఆర్మోల్ అని కొంచెం రాసుకోవాలేమో జస్ట్ మన ఇండికేషన్ కి, కొంచెం అలవాటు అయ్యేంత వరకు. ఆర్మ్ హోల్ అని ఎలా గుర్తంటే మనము సైడ్ జాయింట్ కి కట్టింగ్ పెట్టుకుంటాం కదా, మార్క్ వేసుకుంటాం కదా, అది మిస్ అయిందండి నాది. చిన్న కచ్చిక, అందుకే సార్ కచ్చికాలు పెట్టుకోండి అని చెప్పేది గుర్తు కోసమే. కరెక్ట్, అది మిస్ కాకుండా ఉంటుందనే చెప్తారు అనమాట. కరెక్టేనండి, పెట్టినట్టు గుర్తు, కాకపోతే అది కట్టింగ్ లో ఎక్కడో మిస్ అయినట్టుంది అది నాది. అందువల్ల చిన్నగా కొంచెం ప్రాబ్లం వేసింది. ఫస్ట్ టైం కదా అది, ఫస్ట్ టైం అది కొంచెం ఇది. ఇంకంతా మాక్సిమం వచ్చినట్టే ఉంది, వేసుకొని చూస్తే తెలుస్తుందండి. కాకపోతే బ్లౌజ్ అనేది చాలా పెద్ద కనిపిస్తుంది.